నమస్తే. నేను మీ వెంకట్. జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ జీవన్ రెడ్డి జైనింగ్. మిత్రులారా, మన ఏవిఎం తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్లీనరీ సమావేశాలను ఏర్పాటు చేసే ప్రయత్నాలు మాత్రం సాగుతూ ఉన్నాయి వాస్తవంగా. అయితే జగిత్యాల కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత వారు బీఆర్ఎస్ పార్టీలోకి ఈ నెల 10వ తేదీ నాడు, ఏప్రిల్ 10వ తేదీ నాడు జాయిన్ కాబోతా ఉన్నారని ఒక పెద్ద చర్చ జరిగినప్పటికీ కూడా, అంటే మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉండడంతో వారు అందుబాటు లేకపోవడంతో, అంటే 10వ తేదీన జాయినింగ్ అయ్యే అవకాశం మాత్రం కొంత ఆలస్యం అయ్యే అవకాశం మనకు కనబడతా ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక ఆలోచన చేస్తూ ఉంది. ఒక జగిత్యాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిద్దామని ఒక ఆలోచన చేసినప్పటికీ కూడా, అంటే ప్లీనరీ సమావేశాలు, అంటే యథావిధిగా ప్రతి ఏటా జరుగుతున్నటువంటి, అంటే ప్రతి సంవత్సరం జరిగేటువంటి ప్లీనరీ సమావేశాలను ఈసారి జగిత్యాల్లో ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఒక ఆలోచన చేస్తూ ఉంది. ఆ పార్టీలోనే జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పి వారిని ఆహ్వానించే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతోంది. మరొక చర్చ ఏంటంటే, అంతకంటే ముందే బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ కంటే కొన్ని రోజుల ముందే జీవన్ రెడ్డిని సాధారణంగా ఆహ్వానించి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ చేసుకున్న తర్వాత ఆ ప్లీనరీ సమావేశంలో రాష్ట్ర కమిటీని ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రాష్ట్ర కమిటీలో జీవన్ రెడ్డికి ప్రాధాన్యత ఇస్తే, అంటే ఒక మంచి సముచిత స్థానాన్ని కల్పించి వారికి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తామని ఒక బీఆర్ఎస్ వర్గాల నుంచి కూడా కొంత వినబడతా ఉంది. మరి జగిత్యాల్లో నిర్వహిస్తారా, లేదంటే హైదరాబాద్లో ఈసారి కొంచెం సాధారణంగానే ప్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేయాలని, హైదరాబాద్లో మాత్రమే చేయాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టు కనబడతా ఉంది. మరి ఏది ఏమైనప్పటికీ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా జగిత్యాల రాజకీయాల్లో కొంచెం వేడి అనేది నెలకొన్నది. మరి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపే జీవన్ రెడ్డి మొగ్గు చూపుతూ ఉన్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి అతి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకొని కేటీఆర్ అమెరికా పర్యటన ముగించుకొని తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత సుదీర్ఘంగా వారితోటి చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో, అంటే జైనింగ్ సందర్భము, సమయము, స్థలము, ఎక్కడ వేదిక అనేది ఎక్కడ అని పూర్తి స్థాయిలో చర్చలు జరిపిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా జీవన్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ వైపు మాత్రమే చూస్తూ ఉన్నారు. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని వారు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా కనబడతా ఉంది. ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఇక్కడ జగిత్యాల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్లీనరీ సమావేశాలు ఈ నెలలోనే ఉన్నాయి కాబట్టి, ఈ నెల 27వ తేదీ నాడు ఖచ్చితంగా ఏదో ఒక చోట, ఏదో ఒక ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్లీనరీని నిర్వహించాలి. కాబట్టి అదేదో జగిత్యాల నిర్వహించి అక్కడే ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అదే సమావేశంలో జీవన్ రెడ్డిని కూడా ఆహ్వానించి జీవన్ రెడ్డిని అక్కడే పార్టీ కండువా కప్పి ఆహ్వానించాలని కూడా ఒక ఆలోచన జరుగుతున్నప్పటికీ కూడా, మరొక ఆలోచన ఏంటంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ కంటే ముందే జీవన్ రెడ్డిని పార్టీలో జాయిన్ చేయించుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక సిద్ధాంతాలకు అనుగుణంగా వారి యొక్క నిర్ణయాలకు, వాళ్ళ యొక్క సిస్టమేటిక్ ఒక పద్ధతి ప్రకారము ప్రతి ప్లీనరీలో రాష్ట్ర కమిటీని ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి ప్లీనరీ 27వ తేదీన జరిగేటువంటి ప్లీనరీలో, బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో జీవన్ రెడ్డికి రాష్ట్ర కమిటీలో పూర్తి స్థాయిలో సముచిత స్థానాన్ని ఇచ్చి ఒక అధిక ప్రాధాన్యతను ఇచ్చి వారికి అవకాశం ఇచ్చినట్టు ఆ రాష్ట్ర కమిటీలో పూర్తిగా చాలా స్పష్టంగా ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి నిజంగానే జగిత్యాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్లీనరీ జగిత్యాల్లో జరగనుందా, లేదా సాధారణంగా హైదరాబాద్లో ప్లీనరీ సమావేశాలు జరుగుతాయా అనేది మాత్రం ఒక చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏది ఏమైనప్పుడు కూడా కేటీఆర్ అమెరికా పర్యటన ముగించుకొని తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాతనే పార్టీ కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనబడతా ఉంది. ఏది ఏమైనప్పుడు ఇప్పటి పూర్తి స్థాయిలో జీవన్ రెడ్డి తోటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులంతా కూడా జీవన్ రెడ్డితో ఇప్పటికే చర్చలు సాగుతూ ఉన్నాయి. ప్రారంభించారు. పూర్తి స్థాయిలో చర్చలు మాత్రం సాగుతూ ఉన్నాయి. ఒక కేటీఆర్ వచ్చిన తర్వాతనే పూర్తి స్థాయిలో చర్చలకు సఫలమయ్యే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా స్పష్టంగా బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్టుగా జీవన్ రెడ్డి కనబడతా ఉంది. తన రాజకీయ వారసులకు కూడా పెద్ద ఎత్తున పార్టీలో ప్రాధాన్యతనిచ్చి
వాళ్ళ రాజకీయ వారసుల భవిష్యత్తు కోసం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారని కూడా వారు చాలా వాళ్ళ అనుచరుల నుంచి కూడా కనబడతా ఉంది. పెద్ద ఎత్తున కూడా జీవన్ రెడ్డితో పాటు పదే పదే ఉన్నటువంటి వినబడుతున్నటువంటి కొన్ని నియోజకవర్గాల నుంచి కూడా కొన్ని ముఖ్య నేతలు కూడా ఎమ్మెల్యే ఆశావాహులు కూడా కొంతమంది జీవన్ రెడ్డితో టచ్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై కొంత అసంతృప్తి ఉన్నటువంటి నాయకులు కూడా పూర్తి స్థాయిలో జీవన్ రెడ్డితో కలిసి వచ్చే అవకాశం ఉంది అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతోంది. జీవన్ రెడ్డి ఇప్పటికీ ఒక గేమ్ ప్లాన్ కూడా ప్రారంభించడం జరిగింది. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఏ నియోజకవర్గం నుంచి ఏ ప్రాంతాల నుంచి కూడా తన వెంట ఎవరు వస్తారో అనేది కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరితోటి తన పూర్వపు అనుచరులతో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికీ ఒక చర్చలు ప్రారంభించారు. తన వెంట రండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మీ రాజకీయ భవిష్యత్తుకు నేను హామీ ఇస్తున్నా. గతంలో నేను మీకు ఎట్లా రాజకీయ అండగా ఉండను, భవిష్యత్తులో కూడా మీకు నేను రాజకీయ అండగా ఉంటా, నా మీద నమ్మకంతో, నా మీద భరోసాతోటి రండి అని, నా వెంట రండి, నా అడుగుజాడల్లో వేయండి అని వారు ఖచ్చితంగా జీవన్ రెడ్డి వారి ప్రధాన అనుచరులకు మాత్రం ఇప్పటికే మాట్లాడడం జరుగుతూ ఉంది. ఏమైనప్పటికీ కూడా ఏ క్షణంలో కూడా వారి అనుచరులు ఏ నిర్ణయం తీసుకుంటారో అని మాత్రం కొన్ని నియోజకవర్గాలపై ప్రభావం చూపే మాత్రం అవకాశం ఉంది అని మాత్రం ఇక్కడ కనబడతా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా జగిత్యాల నియోజకవర్గంతో పాటు కొన్ని నియోజకవర్గాలపై జీవన్ రెడ్డి ఎఫెక్టు పడబోతా ఉందని కూడా మనం కాంగ్రెస్ పార్టీకి కొంత తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని మాత్రం ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి రాజకీయ భవిష్యత్తు జీవన్ రెడ్డికి ఏ విధంగా ఉండబోతోంది, రాష్ట్ర కమిటీలో ఒక చర్చ అయితే జరుగుతోంది. గతంలో కేకేకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, వారికి ఇచ్చినటువంటి ఆ పదవిని జీవన్ రెడ్డికి ఇవ్వబోతా ఉన్నారు. జీవన్ రెడ్డి ఆ పదవిని స్వీకరించబోతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కీ రోలు పోషించే అవకాశం జీవన్ రెడ్డి ఆ పాత్ర ఉండబోతా ఉంది. రాష్ట్ర స్థాయిలోనే ఆ జీవన్ రెడ్డి సేవలను బీఆర్ఎస్ పార్టీ వినియోగించుకోబోతా ఉందని మాత్రం ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. జగిత్యాల నియోజకవర్గంపై వారి వారసులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి స్థాయిలో వారికి స్వేచ్ఛనిచ్చే అవకాశం ఉందని కూడా చర్చ అయితే జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పుడుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి కూడా వినబడుతున్న చర్చ ఏంటంటే ఖచ్చితంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ వైపే చూపుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇంకా డేట్ కన్ఫర్మ్ కాలేదు, ఆ డేటే కన్ఫర్మ్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంది అంతే తప్ప జీవన్ రెడ్డి మాత్రం పార్టీ మారడం కన్ఫామ్. తర్వాత అది బీఆర్ఎస్ వైపే అని కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కేటీఆర్ అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాతనే పూర్తి స్థాయిలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా జగిత్యాల జీవన్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్లో చేరడం అనేది కన్ఫామ్గా వారి అంశాల నుంచి కూడా వినబడుతున్నటువంటి చర్చ ఇది వాస్తవంగా. మరి జగిత్యాల రాజకీయాలు భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి అనేది కూడా రానున్న రోజులలో మాత్రం తేటతెల్లమయ్యే అవకాశం